రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ అంటే యాక్చువల్‌గా ఏందంటే, ఆ అమ్మాయి అలా అర్ధనగ్నంగా వెళ్ళిన అమ్మాయి దగ్గరలో ఉన్న చెరువులో శవమై కూడా తేలింది. సో, అంటే ఒకటి ఆత్మహత్య, హత్య అనేది తేలాల్సుంది. 2 అమ్మాయి అర్ధనగ్నంగా అర్ధరాత్రి ఎందుకలా పరిగెత్తింది అనేది ఇప్పుడు అందరికి ఆశ్చర్యకరమైన విషయం. సో, ఇప్పుడు మన దగ్గరున్న సమాచారం ఏంటి, పోలీసులు ఇప్పటివరకు ఏం చెప్పారు, వాళ్ళ తల్లి ఏం మాట్లాడుతుంది, ఈ విషయాల గురించి తెలుసుకుందాం. యాక్చువల్‌గా దేవరపల్లి అని విజయనగరం జిల్లాలో దేవరపల్లి అనే ఊరుంది. అందులో ఆహ్, వక్కలగడ్డ ఈశ్వరరావు, అరుణ ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళకి ఒక పాప తేజస్వి. ఆ పాప ఇంజినీరింగ్ చదివింది. తర్వాత బెంగుళూరులో ఐటీ సెక్టర్‌లో జాబ్ చేసింది. అయితే ఆ అమ్మాయికి గత 6 నెలలకు ముందు ప్రెజర్ ఎక్కువైపోయింది జాబ్‌లో అని చెప్పి రిజైన్ చేసేసి వైజాగ్‌కి వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళ ఊరు విజయనగరం లోపల పల్లె అయినప్పటికీ వైజాగ్‌లో ఉంటున్నారు. సో, వైజాగ్ వచ్చేసింది. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్‌లో ట్రై చేసుకుందాం కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చని తల్లిని తీసుకొని హైదరాబాద్‌లో వచ్చి ఈ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఫిర్జాదిగూడలో ఉంటున్నారు ఇద్దరు. శంకర్ నగర్ కాలనీ అని అక్కడ ఉంటున్నారనమాట. సో, నిన్నేం జరిగిందంటే, ఇద్దరు కలిసి మియాపూర్లో ఇల్లు ఎతకడానికి ట్రై చేశారు. అంటే ఈ అమ్మాయి కొంత స్ట్రెస్‌కి గురైంది ఈ మధ్య కాలంలో. దాని తర్వాత మళ్ళీ జాబ్‌లో చేరాలి. సో, అందుకని మియాపూర్లో ఇల్లు తీసుకొని ఆ ఏరియాలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ట్రై చేద్దామన్న ఒక ప్లాన్‌తో నిన్నంతా కూడా ఇల్లుకి తిరిగారు. తిరిగి వచ్చిన తర్వాత రాత్రి ఇంటికి చేరారు. ఇంటికొచ్చిన తర్వాత మామూలుగా తినేసి నిద్రపోయారు. తర్వాత తెల్లారితో ఈమె లేసి తల్లి చూస్తే బయట లాక్ చేసేసున్నారు. సో, ఆమె గట్టి గట్టిగా కేకలేసింది. ఇరుగు పొరుగు వచ్చారు. వచ్చి తలుపు బద్దలు కొట్టి తీశారు. తీసినాక ఏమైందంటే, ఇట్లా మా పాప కనిపించట్లేదు, తలుపేసుకొని నన్ను లాక్ చేసుకొని వెళ్ళిపోయింది, ఎక్కడికెళ్ళిందో తెలియట్లేదు అని ఇరుగు పొరుగు వారు చెప్తే, వాళ్ళందరూ కలిసి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు రంగంలో దిగారు. ఈవెన్ మొత్తం ఆ ఏరియాలో అంతా కూడా గాలింపు చర్యలు చేశారు. దాంతో ఒక సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ అమ్మాయి న్యూడ్‌గా 2 గంటల 30 నిమిషాలకి ఎర్లీ మార్నింగ్ న్యూడ్‌గా పరిగెత్తుంది. అక్కడేదో శారీ కూడా తీసుకెళ్ళిందని చెప్తున్నారు. అక్కడ ఒక గుడి దగ్గర ఆగి, ఆ గుడి బీరప్పగూడ అని టెంపుల్ దగ్గర ఆగి, అక్కడ ఏదో మొక్కునిందా ఏదో క్లియర్‌గా లేదు. ఏదైనా తీసుకుందాం మొక్కునిందా లేదు. అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అంతవరకే సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఆ తర్వాత వీళ్ళు హైడ్రా హెల్ప్ తీసుకొని, తర్వాత డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ హెల్ప్ తీసుకొని వీళ్ళు వెతకడం మొదలుపెట్టారు. ఆ చెరువులో బాడీ దొరికింది. సో, అంటే వీళ్ళ ఐడియా ఏందంటే, చెరువు వైపు వెళ్ళినట్టుగా వీళ్ళు భావించి చెరువులో వెతికారు. చెరువులో బాడీ దొరికింది. బాడీని వాళ్ళ పోస్ట్‌మార్టం గాంధీకి ఇచ్చి తల్లికి అప్పగించారు. సో, తల్లి ఇప్పుడు ఈ అమ్మాయి గురించి చెప్పాల్సింది తల్లి మాత్రమే. సో, తల్లి ఏం చెప్తుందంటే, గత కొంతకాలంగా అమ్మాయికి పీడకలలు వస్తున్నాయని చెప్తుంది. డిస్టర్బ్డ్‌గా ఉంది అని చెప్పింది వాళ్ళకి. వాళ్ళు కొంత విచారించారు. వీళ్ళ ఫ్రెండ్స్‌తో కూడా ఫోన్‌లో, ఇంకా ఎందుకంటే నిన్ననే ఈరోజే అనుకోవాలి యాక్చువల్‌గా. జరిగింది కాబట్టి ఇంకా పోలీసులకి టైం కావాలి. అంటే వాళ్ళ కొలీగ్స్‌తో వాళ్ళతో మాట్లాడాలి. అంటే ఈ అమ్మాయికైతే మానసిక ప్రాబ్లమ్ ఉంది, అందుకని ఆత్మహత్య చేసుకుందనేది ఒక వెర్షను. లేదు, ఎవరైనా చంపేసే స్కోప్ అయితే ఏమీ కనిపించలేదు. వీళ్ళ తల్లి చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మాయికి ఎటువంటి లవ్ స్టోరీలు కానీ ఏమీ లేవు. సో, హత్య చేసే అవకాశం లేదు. ఒకవేళ ఏమన్నా తనకి తెలియకుండా పోయి ఆత్మహత్య అని కాకుండా, ఎందుకంటే ఆ అమ్మాయికి మతి భ్రమించింది, లేకపోతే అర్ధరాత్రి న్యూడ్‌గా ఎందుకు పరిగెత్తది రోడ్డు మీద? కాబట్టి అలాగేమన్నా వెళ్ళి తనకు తెలియకుండా చెరువులో దూకేసిందా? ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశం కాకుండా అలాగా కూడా చేయొచ్చు అనే పాజిబిలిటీస్ ఉంది. పోలీసులు ఏం చెప్తున్నారంటే, ఫియర్ ఫోబియా ఉంది ఆ అమ్మాయికి అని చెప్తున్నారు.